వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జుట్టు రాలే సమస్య అందరిలో చూస్తూ ఉంటాము. అయితే కొందరిలో జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. ఇక రాలిన జుట్టు ప్లేస్లో అయితే అసలు జుట్టు రాని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ ప్రాబ్లం అనేది అసలు ఎందుకు, జుట్టు ఎందుకు రాలిపోతుంది, మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎటువంటి వెజిటబుల్ తీసుకుంటే దీనికి పరిష్కారం లభిస్తుంది, ఇంకా మనకు తెలియని హోమ్ రెమెడీస్ ఏమున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, జనరల్గా జుట్టు రాలే సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జుట్టు రాలిపోతే మళ్ళీ వస్తుంది ఆ ప్లేస్లో అని చెప్తూ ఉంటారు. కానీ కొందరికి అలా ఉండదు, కుచ్చులుగా జుట్టు రాలిపోతుంది, పల్చగా అయిపోతూ ఉంటుంది, అసలు జుట్టు పెరగనే పెరగదు. అసలు ఈ జుట్టు సమస్యలన్నీ ఎందుకు వస్తాయి? ఈ సమస్య అంటే ఇప్పుడు మనం 2025 నా దగ్గర ఒక బుక్ ఉంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ కూడా 1958 ఆ ప్రాంతంలో ఒక అమెరికన్ డాక్టర్ జాన్ రీసెర్చ్ చేసి చాలా అదే ద హెయిర్ అని చెప్పేసి అని దాని గురించి ఒక ఆర్టికల్, ఎయిర్ గురించి రాశాడు, ఇయర్స్ గురించి రాశాడు, ఐస్ గురించి రాశాడు, డయాబెటిక్ గురించి రాశాడు, క్యాన్సర్ గురించి రాశాడు. చాలా ఓల్డ్ బుక్, అంటే పేపర్ ఇలా పట్టుకుంటే విడిపోయే స్టేజ్లో ఉంటుంది, అంత ఓల్డ్ బుక్ నా దగ్గర ఉంది. నేను దాన్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మనం భారతీయులుగా ఉండి ఇప్పుడు దాని గురించి జుట్టు ఊడిపోవడం గురించి మాట్లాడుకుంటాం. కానీ అంటే ఇంతకు పూర్వం అప్పుడే అంటే 1960 ఆ ప్రాంతంలో అమెరికాలో దీని మీద రీసెర్చ్ చేశారంటే అక్కడ ఇవన్నీ కామన్గా ఉండేవి, అప్పట్లో ఉండేవి. జుట్టు బాల్డ్ హెడ్ ఉండేది, ప్లస్ వైట్ హెయిర్ కూడా ఎక్కువ. ఇప్పుడు కూడా అక్కడ మీకు అవే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ప్రధానమైనటువంటి జుట్టుకు సంబంధించి B12, ఐరన్ ఫ్యామిలీ, బి కాంప్లెక్స్, B2, B6, B5 ఇలా ఏవైతే ఉన్నాయో ఈ విటమిన్స్ అన్నీ కావాలి. అలాగే కాల్షియం కూడా. ఈ సఫిషియెంట్ తగ్గినప్పుడు జుట్టు ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ప్రతిరోజు కూడా మనకు కౌంట్ చెప్తారు, మినిమం 50 వరకు వెంట్రుకలు ఊడిపోతాయి, మళ్ళీ అవి రీప్లేస్ అవుతాయి. కొన్ని కోట్ల వెంట్రుకలు మనకి రూట్స్ ఉంటాయి. పోషకాహార లోపం వల్ల జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. మన ఆహారంలో అంటే మనం సఫిషియెంట్ పోషకాలు ఇవ్వకపోవడం పక్కన పెడితే, ఇవ్వకూడని పోషకాలు, యాసిడ్స్, ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువ ఇచ్చేస్తుంది. దానివల్ల బాల్డ్ హెడ్లు వస్తాయి. నేను బాగా గమనించింది, ఈ 30 రోజులు నేను ఊర్లో ఉన్నాను, గోదావరి ఒడ్డున ఉన్నాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా గోదావరి స్నానం, వితౌట్ షాంపూ. నా హెయిర్లో వచ్చినటువంటి మార్పులను గమనించాను. చాలా సాఫ్ట్గా అవటం, అంటే అది ఆల్కలైన్ వాటర్, ట్యాప్ వాటర్ కాదు, బోర్ వాటర్ కాదు. అంటే ఇక్కడ మన హైదరాబాద్లో అయితే మనం మంజీరా వాటర్ వాడతాం, దాంట్లో కెమికల్ మిక్స్ అవుతాయి కాబట్టి హెయిర్ డ్యామేజ్. అక్కడ ప్యూర్ నేచురల్ కాలువ, గోదావరిలో నీటితో ఉదయం సాయంత్రం 2 పూట్ల. అంటే మన స్నానం ఎప్పుడూ కూడా పూర్తిగా శరీరం మునగాలి, కాసేపు నానాలి. అది మనం ఇప్పుడు చెంబుతో పోసుకుంటే కొంత వేడిని పట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే శరీరం లోపల ఉష్ణం తయారవుతూ ఉంటుంది, దాన్ని శాంతింప చేయాలి. రీసెంట్గా నేను నా దగ్గర ఒక ఓల్డ్ బుక్ ఒకటి స్టడీ చేస్తుంటే, ఆరోగ్యకరమైనటువంటి శిరోజాలు కావాలనుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం 2 పూట్ల తల స్నానం చేయాలి. తలస్నానం చేస్తే జుట్టు రాలిపోతుంది? రాలేదమ్మా. అంటే మనం వాడే షాంపూల వల్ల జుట్టు రాలిపోతుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్కి ఇంటర్నల్ ఆర్గాన్స్ కోల్పోతారు అంటారు. డయాబెటిక్ వల్ల కాదు, షుగర్ వ్యాధి వల్ల ఆర్గాన్స్ పోవు. షుగర్కి చేసేటువంటి ట్రీట్మెంట్ వల్ల, అందులో వాడేటువంటి పదార్థాల వల్ల, అందులో ఉండేటువంటి విషం వల్ల కిడ్నీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి తప్ప, షుగర్ వచ్చిన వెంటనే ఆర్గాన్స్ ఎందుకు పోతే పోవు. అలాగే నువ్వు తలస్నానం చేయడం వల్ల జుట్టుకి ఎలాంటి ప్రమాదం ఉండదు. నువ్వు వాడేటువంటి షాంపూ, కెమికల్ బేస్డ్ ఐటమ్స్ వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నేను రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ 2 times స్నానం చేస్తాను. నా హెయిర్ బాగుంటుంది. అంటే కలర్ ఒక్కటి మనం న్యాచురల్ కాదు, మనం రెగ్యులర్గా మీరు చెప్తారు ఒక ఫార్ములా ఉంటుంది. నేను అంటే దానికోసం స్టడీ చేస్తూ ఇప్పుడు ఒక ఫార్ములాని తయారు చేశాను. ఆర్చర్, ఎక్కుపెట్టిన బాణం అని ఆర్చర్. నిన్న ల్యాబ్కి ఇచ్చాను, వెంటా ల్యాబ్స్లో టెస్ట్ చేస్తున్నాను. అంటే ఇందులో పోషకాలు ఏమున్నాయి, హెయిర్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ వాల్యూస్. అంటే నేను ఈ ప్రోడక్ట్లో విటమిన్ డి ఉంది, విటమిన్ సి ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, జింక్ ఉంది, ఇవన్నీ చెప్తున్నాను. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి, 100 grams పౌడర్లో ఇవన్నీ ఎంతెంత ఉన్నాయి, ఈ రిపోర్ట్ వస్తుంది. అంటే నేను వాడుతున్నాను, నా హెయిర్లో వచ్చినటువంటి, అంటే సహజంగా నా హెయిర్ చాలా బాగుంటుంది, నేను మెయింటైన్ చేస్తుంటాను. రెగ్యులర్గా ఆముదం రాస్తాను, కొబ్బరి నూనె రాస్తాను, నువ్వుల నూనె రాస్తాను,
మస్టర్డ్ ఆయిల్ రాస్తాను, చాలా రకాల ప్రయోగాలు చేసి నా దగ్గర నెంబర్ ఆఫ్ అరోమా ఆయిల్స్ ఉంటాయి. వీటి మీద ఎక్కువ రెగ్యులర్గా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. నా హెయిర్ బాగుంటుంది. కలర్ కోసం చేసే దాంట్లో ఇప్పుడు నాకు 100% అంటే డెఫిషియన్సీ యాసిడ్స్ కావాలి, కొన్ని అమైనో యాసిడ్స్ హెయిర్ కలర్ రీప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంది. వాటి మీద రీసెర్చ్ జరుగుతుంది. ఒక వెజిటేబుల్ని న్యాచురల్ ప్రోడక్ట్ని మనం దానికి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా నాకు B12 ఎక్సెస్ ఆఫ్ అంటే రొటీన్ లైఫ్కి కావాల్సిన దానికన్నా ఎక్కువగా B12 కావాలి, దొరికింది. విటమిన్ D కావాలి, దొరికింది. న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్లోనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేసుకున్నాను, వాడుతున్నాను. మంచి రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ల్యాబ్కి పంపించాం. మనకి సైంటిఫిక్గా కూడా ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాన్ని వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఐరన్ ఫ్యామిలీ అంటే మీరు పాలు తాగుతున్నారు, ఐరన్ బాండీలో పాలు కాయండి. పెరుగు ఐరన్ బాండీలో కాసినటువంటి పాలను తోడుపెట్టండి. ఇనుపు అందులో ఐరన్ యాడ్ అవుతుంది ఎక్సెస్. ఇప్పుడు మనకి అంటే ఆయుర్వేదంలో పుటం పట్టడం ఉంటుందమ్మా. బంగారపు పాత్రలో పాలు కాస్తే దానికి కొంత బంగారం యాడ్ అవుతుంది. సిల్వర్ దాంట్లో కాస్తే సిల్వర్, చంద్రుడి యొక్క శక్తి పెరుగుతుంది. మనకి చూడండి వెండి పళ్ళాల్లో బంగారు పువ్వును పెడతారు. అది తినడం వల్ల సహజంగా బంగారపు రేకుల్ని పలచగా చేసుకుని ఉల్లి పొరల్లా చేసుకుని అన్నం మీద వేస్తే కరిగిపోతాయి, అంత పలచగా చేస్తారు. అంటే బంగారం అనే ధాతువు మనకు అవసరం. అలా ఇక్కడ మనకి ఐరన్ అవసరం. ఐరన్ ఫ్యామిలీ, B కాంప్లెక్స్ ఫ్యామిలీ, B6, B12, B2, B12 ఇలాంటివన్నీ కావాలి. అది ఐరన్ బాండీలో పాలు కాయటం వల్ల ఆ పాలలో కాల్షియంతో పాటు ఐరన్ ఏర్పడుతుంది. అలాగే మనం బెల్లాన్ని విరివిగా వాడాలి. అలాగే కాల్షియం కోసం, విటమిన్ D కోసం నువ్వులు, కొబ్బరి ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు పోషకం పెరుగుతుంది. అలాగే కెమికల్స్ వాడకూడదు. శాస్త్రీయంగా సీకాకాయ వాష్ చేసుకోవడానికి వాడుకోవాలి. మార్నింగ్ కుంకుడు కాయలతో కానీ సీకాకాయతో కానీ వాష్ చేసుకుని ఈవినింగ్ మాత్రం ప్లెయిన్ వాటర్తో, నార్మల్ వాటర్తో, ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా తలంతా బాగా తడిచేలా, అంటే లోపల నుంచి వచ్చినటువంటి యాసిడ్స్, ఎక్సెస్ ఆఫ్ హీట్ కానీ యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తే నైటు హెయిర్ ఆక్సిజన్ బాగా తీసుకుంటుంది. నిద్రలో అవన్నీ ఏదైతే కోల్పోయిందో అవన్నీ తీసుకుంటుంది. నా ఈవినింగ్ సెకండ్ టైం స్నానం అంటే కాలువతో మొదలు పెట్టాను కదా, ఆ హెయిర్లో వచ్చినటువంటి మార్పుని గమనించాను. ఇప్పుడు ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఆ స్మూత్నెస్ పెరిగింది, ఆ హెల్దీనెస్, లైట్నెస్, ఒక పఫీనెస్, చాలా స్మూత్గా ఉంటుంది అమ్మ హెయిర్. మనం అంటే బయటకు వెళ్ళినా కూడా జుట్టు ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చూడడానికి ఒక అద్భుతమైనటువంటి గ్లోతో. ఇది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ పొందుతున్నాను. నేను ఏదో బుక్లో చదివి మీకేం చెప్పట్లే. ఇంకొకటి, నేను వెజిటేబుల్ థెరపిస్ట్ని అనిపించుకోవడానికి నేను దీంట్లో డిప్లొమా చేస్తున్నాను. దీనికి మాస్టర్స్ చేసి దీనికి అథెంటికేషన్ తీసుకురావాలి. ఏదో నోటుకొచ్చింది మాట్లాడటం కాదు, ఆయుర్వేద పుస్తకాలు చదివి మాట్లాడటం కాదు. నేను వేదం నేర్చుకుంటున్నాను. నేను వేదిక్ స్కాలర్ని, ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి, అంటే ఆయుర్వేదం వైద్యుని అనిపించుకోవాలంటే ఆయుర్వేదం ఒకటే చేస్తారు కాదు, నేను వేదమే నేర్చుకుంటున్నాను. అందులో అనాటమీ వస్తుంది, A to Z వస్తుంది. అందులో మనం వాడే ద్రవ్యాలు, వాటి గుణగణాలు, సైంటిఫిక్. నేను రీసెర్చ్ అది నేను చేరిన యూనివర్సిటీ, నాకు ఇది 5 ఏళ్ల కోర్సు. దీని మీద నేను వెజిటబుల్స్ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చూపిస్తున్నాను. అందుకని ప్రతిదానికి అథెంటికేషన్ ఉంది. ఎవరో విక్రమాదిత్య ఏదో చెప్పేస్తున్నాడు, దానికి ఎంతవరకు ప్రామాణికం? 100% ప్రమాణం, వేద ప్రమాణం ఉంది. అందుకని ఏంటంటే నమ్మకం. మనకు తెలిసినటువంటి కొబ్బరికాయ మనకు తెలుసు, నువ్వులు మనకు తెలుసు, పప్పాయి మనకు తెలుసు, దొండకాయ మనకు తెలుసు, క్యారెట్ మనకు తెలుసు. ఇవే మనకి ఔషధాలు ఎలా అవుతాయి అనేది మన రీసెర్చ్. కానీ జుట్టును కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ముందు ఫస్ట్ నీట్నెస్, 2 times వాష్ చేయండి. 1 time కెమికల్ లేని న్యాచురల్ కుంకుడుకాయ, సీకాకాయలతో వాష్ చేయండి. ఈవినింగ్ చల్లటి నీళ్ళు, ఎంత చల్లగా ఉంటే అంత మంచిది. నేను ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ నీళ్ళతో కూడా, ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి ఆ చల్లటి నీళ్ళు, మీరు చూడండి హిమాలయ ప్రాంతాల్లో అంత చలిలో వాళ్ళు తలకి ఏమి రాస్తున్నారని ఓడలు కట్టేసి జుట్టు అంత పెరుగుతుంది. అంటే హిమాలయాల్లో సంచరించేటువంటి యానిమల్స్ కూడా విపరీతంగా జుట్టు పెరుగుతుంది. అంటే చల్లదనం నుంచి రక్షణ కోసం. అంటే జుట్టు ఊడిపోతుందంటే మీ బాడీలో హీట్ పెరుగుతుంది. జుట్టు పెరగడానికి కావలసినటువంటి పోషకాలు ఇవ్వడం పక్కన పెడితే మీరు టెంపరేచర్ని పెంచేస్తారు. అందుకని కంపల్సరీ కొబ్బరి నూనె రాయాలి తలకి. ప్యూర్ కోకోనట్ ఆయిల్, స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె, బాటిల్డ్, ప్యాక్డ్, ఫ్రోజన్ కాకుండా న్యాచురల్ కొబ్బరి నూనె రాయాలి. నువ్వుల నూనె రాయొచ్చు, ఆముదం రాయొచ్చు. అంటే అది తలలో ఉండేటువంటి వాతాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఆముదం.
హీట్ని లాగేస్తుంది. మీరు తలని ఎంత చల్లగా ఉంచగలిగితే అంత ఆరోగ్యకరమైనటువంటి జుట్టును చూడగలుగుతారు. ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. అంటే జుట్టు రాలిపోయే సమస్య ఉందంటే పోషకాహార లోపం ఉన్నట్లు. సో అంతేకాదు మనం దానికి సరైన పోషణ చేయట్లేదని Yes. అర్థం. సో దానికి ఎలా వాష్ చేసుకోవాలి, ఎలాంటి వాటర్ యూస్ చేయాలి, ఎలాంటి ఇప్పుడు షాంపూ బదులుగా ఇంకా ఏమైనా న్యాచురల్ పదార్థాలు, ఇంకా మనం ఎలాంటి జ్యూసెస్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఇలా చక్కగా చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే అందరికీ జుట్టు రాలే సమస్య ఉంది కాబట్టి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు. ఇంకా మీరు ఏదో చెప్తూ ఉంటారు, మీ దగ్గర రకరకాల ఆయిల్స్ అలాంటివి కూడా నేను ఉంటాయి. చాలా రీసెర్చ్ చేసి చాలా రకాల పౌడర్స్ కూడా తయారు చేసి ఇప్పుడు ల్యాబ్కి పంపించాం. అవును. నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ ఆయిల్ ఇంతవరకు కాంబినేషన్స్ మిక్స్ చేయని ఆయిల్, అద్భుతమైన ఆయిల్ ల్యాబ్కి వెళ్ళింది. రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడొచ్చు. షాంపూ ఉంది, న్యాచురల్ కొంకోడులతో చేసినటువంటి షాంపూ, అద్భుతంగా క్లెన్జర్, మంచి క్లెన్జర్, జుట్టు ఊడటాన్ని కూడా తగ్గిస్తుంది. అదే ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది, తద్వారా జుట్టు ఊడడం అనేది తగ్గుతుంది. మంచి న్యాచురల్ షాంపూ. చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు. అందరూ కూడా దీన్ని పాటించాలని కోరుకున్నామండి. అదేదో ఆయిల్ షాంపూ వస్తే ఒకసారి మనం పరిచయం చేద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు. ధన్యవాదాలు. సూర్యోస్మిత.